హాయ్ వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. సో ఆర్జీవి ఎప్పుడో దాదాపుగా ఒక 3 నెలల క్రితం 4 నెలల క్రితం ఆయన విచారణకు హాజరయ్యారు. ఏదైతే పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్ చేశారనే ఆరోపణల మీద. సో అప్పుడు కొంచెం ప్రభుత్వం వెనక తగ్గిన ఎందుకు బురద మీద రాయలటం, మన మీద అనవసరంగా చేసుకోవడం చెప్పి కొంచెం ప్రభుత్వం ఆలోచించింది. ఆయన విషయంలో కొంచెం ఎగ్జామ్ చేసింది. సో కోర్టు కూడా ఆయనకి ఫేవర్గా ఉండేసరికి పోలీసులు కూడా వెనక్కి తగ్గారు. కానీ ఈసారి మాత్రం ఇప్పుడు ఆ కేసు ఎలాగైనా క్లోజ్ చేయాలని చెప్పి పోలీసులు చూస్తున్నారు. సో మరోసారి విచారణకు హాజరయ్యారు. దాదాపు 12 గంటల పాటు సుదీర్ఘ విచారణ జరిగింది ఆర్జీవి మీద. ఎవరు చేశారు, దాని వెనక ఎవరున్నారు అనే దానిపైన చాలా కీలక ఆధారాలు ఇప్పుడు ఆయనతో సేకరిస్తున్నారు. సో ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది ఆర్జీవి. సో మనతో మాట్లాడడానికి ఇప్పుడు కట్టా కార్తిక్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. ఆర్జీవి ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? ఆర్జీవి బిఎన్ఎస్ త్రిబుల్ వ్యవస్థీకృత నేరం. వ్యవస్థీకృత నేరానికి పాల్పడ్డ ఒక పెద్ద డైరెక్టర్ ఆర్జీవి, రామ్ గోపాల్ వర్మ. నిజానికి ఆర్జీవికి చాలా మంచి పేరు ఉంది. దేశం గర్వించదగ్గ తెలుగు డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. అమితాబ్ బచ్చన్తో ఆ రోజుల్లోనే సినిమా తీసే స్థాయికి ఆర్జీవి వెళ్ళటం అనేది చిన్న విషయం కాదు. కానీ నిలబెట్టుకోలేపాడు. నిజానికి ఇప్పుడు రాజమౌళి పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యారు, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. కానీ ఏ రోజు ఆ కాలంలోనే చాలా మంది ఇప్పుడున్న డైరెక్టర్లను తయారు చేసి పాన్ ఇండియా స్థాయికి వెళ్ళినటువంటి ఆర్జీవిని మనం ఖచ్చితంగా అభినందించి తీరాలి. కానీ నిలబెట్టుకోలేకపోయాడు, కేవలం మైండ్ సెట్ ఫలితంగా. ఎప్పుడైతే వైసీపీ సావాసం పట్టిందో పూర్తిగా ఆగమైపోయాడు. అంటే ఒక మనిషి సావాస దోషం అంటారు కదా, ఎప్పుడైతే వైసీపీ సావాసాన పడ్డాడో పూర్తిగా చెడిపోయాడు. పక్కన బట్టి చెప్పొచ్చు మనం అలాంటి. ఆ పరిస్థితిలో ఆర్జీవి పడ్డాడు. అంటే 6 నెలలు తిరిగితే నువ్వు నా లేక అవుతావు, నేను నీ లేక అవుతానని పెద్దోళ్ళు అంటూ ఉంటారు సరదాగా. ఇప్పుడు నిజంగానే వాళ్ళతో కలిసి తిరగటం వల్ల వాళ్ళ అలవాట్లు పునికి పుచ్చుకున్నటువంటి ఆర్జీవి మైండే పూర్తిగా పోయింది. ఇప్పుడు ఆర్జీవి మీద ఉన్నటువంటి విమర్శ ఏంది? అతను దిక్కలోడు, అతను పిచ్చోడు, అతను ఏం మాట్లాడతాడో అతనికే తెలియదు, అతను ఒక పరవట్టాడు, ఇలాంటి విమర్శలు ఆర్జీవి మీద ఉన్నాయి. ఒకప్పుడు మేధావిగా పిలుచబట్టి శివాని ఒక ట్రెండ్ లాగా క్రియేట్ చేసి నాగార్జునికే లైఫ్ ఆర్జీవి ఇవాళ ఎందుకు ఆ పరిస్థితితో దిగజారాడంటే కేవలం మైండ్ సెట్ పోవటం వల్ల. ఇవాళ అతను విచారణ ఎదుర్కొంటా ఉన్నారు ఒంగోలు పోలీసులు ఎదురుట. అతను విచారణ ఎదుర్కోవడానికి ఉన్న కారణం ఏంటి? నువ్వు ఇందా చెప్పావు, నారా లోకేష్ పుట్టని మార్పింగ్ చేశాడు, పవన్ కళ్యాణ్ పుట్టని మార్పింగ్ చేశాడు, చంద్రబాబు పుట్టని మార్పింగ్ చేశాడు. ఈ స్థాయి డైరెక్టర్కి పుట్టలు మార్పింగ్ చేసే కర్మ ఏంటి అసలు? సోషల్ మీడియాలో పోస్ట్ చేసే అవసరం ఏంటి అసలు? ఏదో వైసీపీ అవసరాల కోసం అంత కక్కుర్తి పడాల్సిన అవసరం ఏంటి అతని ప్యాకేజీ కోసం? ఇతని మీద ఈ ఒక్క కేసు మాత్రమే కాదు, ఇతను రాజకీయాలకు సంబంధించి సినిమాలు తీశాడు. ఒక తప్పుడు చరిత్రని, అంటే చంద్రబాబు నాయుడు చరిత్రని వక్రీకరిస్తూ, చంద్రబాబు నాయుడు ఒక విలన్గా క్రియేట్ చేస్తూ, ఎన్టీఆర్ బయోపిక్ అని చెప్పేసి లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటే లక్ష్మీ పార్వతి లైన్లో సినిమా తీశాడు. సరే తీశాడు, అతనికి ఇష్టమైన చరిత్రని బయట చెప్పుకోవచ్చు. కానీ వ్యంగ్య క్యారెక్టర్ పెట్టి చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ని, నారా లోకేష్ క్యారెక్టర్ని, తర్వాత ఎన్టీఆర్ కుమారుల క్యారెక్టర్ని కించపరుస్తూ సినిమా తీశాడు. ఇది అభ్యంతరకరం. కంప్లీట్గా అపహాస్యం చేశాడు. సరే, అది ఒక కోణం. తర్వాత ఆ సినిమాని మళ్ళా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనుగోలు చేయటం, ఫైబర్ గ్రిడ్ ద్వారా కొనుగోలు చేయటం. అయితే ఏదో వ్యూహం అనే సినిమా తీశాడు, అది కూడా ఫైబర్ గ్రిడ్ ద్వారా కొనుగోలు చేయటం. అంటే జనం డబ్బులతోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పాన్సర్ చేసింది. సరే, వైసీపీ పార్టీ వాళ్ళ ఫండ్ నుంచి స్పాన్సర్ చేసిన వేరు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ట్యాక్స్ రూపంలో కట్టిన డబ్బుని ఆర్జీవి సినిమాలకి ఉపయోగించారు. ఆర్జీవికి డబ్బులు ఇచ్చారు. దాదాపు ₹1 కోటి ఫైబర్ గ్రిడ్ నుంచి డబ్బులు ఇచ్చారని చెప్పేసి ఆ రోజు ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఆరోపించాడు. తర్వాత జీవి రెడ్డి ఆరోపించారు. కాబట్టి దానికి సంబంధించిన కేసు కూడా ఉంది. వన్స్ ఆర్జీవి కనుక అరెస్ట్ అయితే ఒక కేసులో లోపల ఉండడు, చాలా కేసుల్లో జైల్లోనే ఉండాల్సి వచ్చింది. అంటే ఒక కేసులో బెయిల్ వచ్చినా, ఇప్పుడు నువ్వేమంటావు, మార్పింగ్ కేసులో అరెస్ట్ చేయొచ్చు అంటావు. ఎందుకంటే మార్పింగ్ కేసులో నిన్న అర్ధరాత్రి వరకే విచారించినట్టున్నారు, ఫోన్ ఆల్రెడీ అదుపులో తీసుకున్నట్టున్నారు, మళ్ళీ ఈ రోజు విచారిస్తున్నట్టున్నారు. ఇవాళ ఈవినింగ్ ఆర్జీవిని అరెస్ట్ చేయొచ్చు అని సమాచారం. వన్స్ కనుక పోలీసులు అరెస్ట్ చేస్తే ఇతని మీద చాలా కేసులు ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డబ్బులు ₹1 కోటి పైగా తీసుకున్నటువంటి కేసు కావచ్చు, తర్వాత ఇతర క్యారెక్టర్ అసోసియేషన్ చేసిన విషయాలు కావచ్చు, చాలా కేసులు ఇతని మీద నమోదయ్యే అవకాశం ఉంటుంది. దగ్గర పోసానికి ఇష్టమల్లి కంటే ఓ రోజు ఎక్కువ జైల్లో ఉండే వ్యక్తి తప్ప ఓ రోజు తక్కువ జైల్లో ఉండే వ్యక్తి అయితే కాదు. ఇతని మీద రకరకాల పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి. రాజమండ్రిలో ఇతని మీద కేసు ఉన్నట్టు నాకు గుర్తు, అనంతపురంలో కేసు ఉంది, వైజాగ్లో కేసు ఉంది. సో రకరకాల పోలీస్ స్టేషన్లో కూడా ఇతను విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఏది ఏమైనా ఆర్జీవి చాలా కష్టాల్లో పడ్డాడు. ఎప్పుడూ లేని విధంగా జైలు జీవితాన్ని అనుభవించాల్సిన పరిస్థితిలో పడ్డాడు. ఆర్జీవి రియలైజ్ అయ్యే అవకాశం ఉందంటారా ఈ కేసులు? ఒకవేళ ఓవర్ట ఇస్తే మళ్ళీ ఫిబ్రవరిలో లాగా ఇప్పుడు కూడా ఎగ్జామ్షన్ ఇస్తే గవర్నమెంట్ కానీ పోనీలే ఆడ బాధ ఆడే పడతాడు అని వదిలేస్తే
ఒకవేళ కోర్టులో ఊరట దక్కితే ఏమన్నా రియలైజేషన్ వచ్చే ఛాన్స్ ఉందంటారు? ఫ్యూచర్లో ఎలాంటి పనులు చేయకూడదు? నిజానికి ఆర్జీవీలో రిలీజ్ వస్తా అంటే అంత ఈజీగా జనం నమ్మరు. ఆర్జీవీని చాలా దగ్గర నుంచి చూస్తూ ఉంటే అతను మాట్లాడే మాటలు కానీ, అతను చేష్టలు కానీ, ఎవరిని లెక్క చేయకుండా అతను మాట్లాడే పద్ధతి కానీ అతనిలో పెద్దగా రిలీజ్ వస్తుందని జనం అనుకోరు. కాకపోతే మరి చాలా కాలంగా కామ్గా అయితే ఉంటున్నాడు. ఈ గతంలో లాగా కాంట్రవర్సీకి ఎలక్టెడ్, సోషల్ మీడియాలో పిచ్చి పోస్టులు పోస్ట్ చేయట్లేదు. ఒకప్పుడు వరుసగా పోస్ట్ చేసేవాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కించపరుస్తూ చాలా పోస్టులు చేశాడు. కానీ అదే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయ్యాడుగా. 21 సీట్లకు పోటీ చేసి 21 సీట్లు గెలిచి ఈ దేశంలోనే ఏ రాజకీయ పార్టీకి ఇన్నేళ్ల చరిత్రలో సాధ్యం కాని విధంగా 100% స్ట్రైక్ సాధించాడుగా. దేశ ప్రధాని చేత కితాబ్ ఇప్పించుకునే పరిస్థితిలోకి పవన్ కళ్యాణ్ వెళ్ళాడుగా. ఇవాళ దేశంలో మోడీ 3వ ప్రధాని కావడానికి కారణం ఏంటి? తెలుగు ఎంపీలు ఉంటాం, తెలుగు ఎంపీలు ఎన్డీఏ కూటమిలోకి ఉంటాం. ఆ ఎన్డీఏ కూటమి తెలుగు ఎంపీలు గెలవగలటంలో పవన్ కళ్యాణ్ చర్మిసి ఉపయోగపడింది కదా. అంటే మోడీ 3వ ప్రధాని కావటంలో రాష్ట్రంలో 164 సీట్లతోటి కూటమి బ్రహ్మాండంగా విజయం సాధించడంలో పవన్ కళ్యాణ్ పాత్ర చాలా కీలకం కదా. మరి ఆ పవన్ కళ్యాణ్ చరిస్మాని పనితనాన్ని చాలా కించపరుస్తూ వర్మ మాట్లాడారు. ఇలా వర్మ ఏ పరిస్థితిలో ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఏ పరిస్థితిలో ఉన్నాడు. తర్వాత నారా లోకేష్ని కించపరుస్తూ మాట్లాడాడు. ఇక నారా లోకేష్ మంగళగిరిలో 90,000కు పైగా మెజార్టీతో గెలిచాడు. నిజానికి దాదాపు ఒక 2 దశాబ్దాలుగా 3 దశాబ్దాలుగా 1995 తర్వాత ఈ రోజు వరకు మంగళగిరిలో టీడీపీ గెలవలే. అలాంటి సీట్ ఎంచుకొని ఓడిపోయిన చోటే గెలవాలి. నిజానికి అదే సీట్లో 2019 ఓడిపోయాడు. అతను నిలబడాలనుకుంటే టీడీపీ ఖచ్చితంగా గెలిచే సీట్ చాలా ఉన్నాయి. ఏదైనా తీసుకోవచ్చు. ఈ పార్టీ కూడా ఇస్తుంది. కానీ పార్టీలో కీలక నాయకుడు కదా అతను, ఇస్తుంది. చాలా చోట్ల ఆహ్వానించారు కూడా. ఉత్తరాంధ్ర రమ్మని ఆహ్వానించారు, కుప్పం తీసుకోమన్నారు. కానీ లేదు, మా నాన్న ఎలా అయితే కుప్పని తన కంచుకోటగా మార్చుకున్నాడు, నాకంటూ నిజవర్గం తయారు చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి లాగా రాజశేఖర రెడ్డి కోటని తన కోట అనుకోవటం కాదు, పులివెందరని నేను నా కోసం నిర్మించుకోవాలి, నేను పునాదులు వేసుకోవాలి, ఇది నారా లోకేష్ నియోజకవర్గం చెప్పుకోవాలి అని చెప్పేసి అక్కడే పనిచేసి 90,000కు పైగా మెజార్టీతో గెలిచాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి వచ్చిన మెజార్టీ ఎంత మొన్న 61,000. కానీ నారా లోకేష్కి వచ్చిన మెజార్టీ ఎంత మంగళగిరిలో 90,000. కంచుకోటలో 61,000 మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఎప్పుడు టీడీపీ గెలవని చోట 90,000కు పైగా మెజార్టీతో నారా లోకేష్ గెలిచాడు. ఇది నారా లోకేష్ చరిస్మా. మరి దానిని వర్మ ఒప్పుకోగలడా? ఇలా ఈ స్థాయి ఉన్న నాయకుడిని, ప్రజాదరణ ఉన్న నాయకుడిని, ప్రజల్లో చరిస్మా ఉన్న నాయకుడిని ఏ రకంగా కించపరిచాడు వర్మ? తప్పు కదా. అసలు నీకు అవసరం ఏంటి? నీకు కర్మ ఏంటి? నీ స్థాయి ఏంటి? నువ్వు నీ స్థాయిని ఎలా కాపాడుకోవాలి? నీ మెచ్యూరిటీని ఎలా కాపాడుకోవాలి? నువ్వు ఒక సినిమా డైరెక్టర్గా, కళాకారుడిగా సామాజిక అంశాల మీద సినిమాతి, సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతల మీద సినిమాతి. ఎంతసేపటికి కాంట్రవర్సీలు కావాలి, కాంట్రవర్సీ ద్వారా నీకు పేరు రావాలి, దాని ద్వారా నువ్వు డబ్బులు గడించేయాలి. దానివల్ల నువ్వు పిచ్చోడు అనుకున్న పర్లేదు, మెంటలోడు ఏమనుకున్నా పర్లేదు. నేను సమాజం ఈ రకమైనటువంటి పర్వర్టెడ్ క్యారెక్టర్ మీద ఇలా విచారణ కొనసాగుతూ ఉంది. నాకు తెలిసి అతన్ని నిజంగా రిలీజ్ అయ్యి నువ్వు అన్నట్టు అయితే మాత్రం చాలా మంచిది. మనం కాలం కోరుకున్నాం, అతనే జరిగిపోవాలని కోరుకోవాల్సిన లేదు. ఇతని సినిమాలు మనం అభిమానించే సినిమాలు కొన్ని ఉన్నాయి. తర్వాత పూరి జగన్నాథ్ అని డైరెక్టర్ ఇతను తయారు చేశాడు. తెలుగు ఇండస్ట్రీకి ఇతని సేవలకు అతను చాలా బాగానే చేశాడు. ఇతను అరెస్ట్ కావాలని, జైలు జీవితంలో ఉండాలని, చెప్పకూడదు తినాలని ఏం కోరుకోవాల్సిన లేదు. కానీ ఆ పరిస్థితికి వర్మ దిగజారాడు. ఆ పరిస్థితిని కొని తెచ్చుకోవడం అంటారు, ప్రమాదాలు కొని తెచ్చుకోవడం అంటారు. అది ఆ ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. మరి చూడాలి ఏమైందో. సో ఇది కార్తికేయ అనాలిసిస్. మరి ఆర్జీవీ అరెస్ట్ అవుతాడా లేదా? మీ వాల్యుబుల్ కామెంట్ బాక్స్లో పెట్టండి.